మాత్రమే ప్రభుత్వాలకు సూచన చేసిన అధ్యక్ష ఈ రోజు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల నుంచి కొంతైనా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాళ్ళందరికంటే ముందు నిజాం సర్కార్ మూసీ నది రివర్ ఫ్రంట్ ను నిజాం కట్టింది అధ్యక్ష వీళ్ళందరూ మేల్కోక ముందే మీరు పురాణపూల్ బ్రిడ్జ్ నుంచి మక్కా మసీదు నుంచి మీరు ఆ లైన్ అంతా చూడండి గుల్జార్ హౌస్ మోజంజాయ్ మార్కెట్ మీరు గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి మొదలు పెడితే పరివాహక ప్రాంతంలో ఎన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి తారామతి బారాదరి నుంచి మొదలు పెడితే ఆ నదీ పరివాహక ప్రాంతంలో దశాబ్దాల కిందే నిజాం ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అధ్యక్ష నిజాం కాలక్రమేణా స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామిక పాలన వచ్చింది కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ నిజాం కట్టిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయక్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసేసి ఇదొక భాగం ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మురికి కాలువలన్నిటినీ కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంతా మూసీ నది కలిపేసేసి చచ్చిన శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడంతో రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా చివరగా నల్గొండ జిల్లా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా హైదరాబాదు జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసీలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించింది అధ్యక్ష వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండి అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర చేతులు వంకర నడుము వంకర పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన పంటలు కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్గొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా ఈరోజు మూసీ కలుషితం వల్ల పరివాహక ప్రాంతంలో నేను భువనగిరి ఆలేరు ఆ ప్రాంతం నేను ప్రత్యక్షంగా పర్యటనకు పోయొచ్చిన అధ్యక్ష నేనే స్వయంగా పాదయాత్ర చేసిన అధ్యక్ష అక్కడ ఆడపిల్లలు వచ్చి అయ్యా మా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే మా పిల్లల్ని ఇక్కడ ఉంచుతలేము మేము పట్టణమో ఎక్కడన్నా పోయి బతకమంటున్నాం వీడుంటే పిల్లలు పుట్టడం కష్టం పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వచ్చింది అని నేను అడిగిన ఆడబిడ్డల్ని ఎందుకమ్మా ఏం తల్లి ఏం కష్టం వచ్చిందని ఒకప్పుడు మూసీలో నీళ్లు ముంచుకొని మేము తాగేటోళ్ళమయ్యా ఈరోజు చూడు నువ్వే చూస్తున్నావు కదా మూసీ పక్కన నిలబడలేని పరిస్థితి దుర్భరమైన కంపు కలుషితమైన నీళ్లు ఈ నీళ్లు ఇక్కడనే కాదు మా పంట పొలాలలో పారి మా పశువులు మా మేకలు నీళ్లు తాగి చచ్చిపోవడమే కాకుండా మేము పండించే కూరగాయలు పంటలు ఇవే తినడం వల్ల మేము జీవించలేని పరిస్థితి వచ్చింది మీరు ఏమైనా చేయండి మా నల్గొండకి ఏమి చేయకపోయినా పర్వాలేదు ఈ మూసీ ప్రక్షాళన చేయండి కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష ఇన్ని పరిస్థితులను చూసి ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది
వాళ్ళు ఇచ్చే నివేదికలు, అంచనాలు, సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం. అందులో జాయింట్ వెంచర్ కన్సార్షియం కింద మన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్కు సంబంధించిన సంస్థ, కుష్మన్ వేక్ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, రియోస్ డిజైన్ స్టూడియో, ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో, రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి, ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి, మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షియం కింద ఏర్పడి ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్ని మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ మూడు వ్యాపార సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద ఈరోజు మనం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది పునరుద్ధరణ